శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞములో భాగంగా 3వ అధ్యాయము కర్మయోగములో 34 శ్లోకములు చూశాము. 35వ శ్లోకం కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. అయితే మనం ఒకటి చెప్పాం, మనకి ఒక ప్రకృతి ఉంటుంది. ప్రకృతి అంటే ఏంటి? ఏదైతే సత్వగుణము, రజోగుణము, తమోగుణం ఈ కలయిక మన స్వభావాన్ని తెలియజేస్తున్నది. అంటే వీటిలో హెచ్చు తగ్గులు అంటే మార్పులు మన యొక్క స్వభావాన్ని నియంత్రిస్తున్నది. అందువలన ఆ స్వభావం అనేది అనేక జన్మల నుండి కూడా వస్తున్నది వాసనలుగా. ఈ జన్మలో కూడా మనం ఆలోచించే విధానములు, వాటి యొక్క ఆలోచనల యొక్క సూక్ష్మతత్వము, మనం మాట్లాడుతున్న మాటల తీరు, మనం చేస్తున్న చేష్టలు, కర్మలు, వీటి ద్వారా కూడా సూక్ష్మంగా మన స్వభావాన్ని మార్పు చేస్తుంటాయి. అందువలన స్వభావము, ప్రకృతి అనేది సూక్ష్మము, మీరు చూడడానికి వీలు పడనది. అందువలన ఆ స్వభావం ప్రకృతి నుండి మీ మనస్సులో, అంతఃకరణములో మొట్టమొదటి పుట్టే ఆ ఆలోచన ఏదైతే ఉందో అది మీ వశములో ఉండదు. కానీ అది నాకు శ్రేయస్సుగా ఉన్నదా, న్యాయబద్ధంగా ఉన్నదా, ధర్మబద్ధంగా ఉన్నదా అని మనము వివేకముతో ఆలోచించి దానిని కొనసాగించాలా లేక మొదటిలోనే తుంచివేయాలా అనే స్వాతంత్ర్యం మనకి ఉంది. అలా కాకుండా ఏ ఆలోచన అయినా సరే ప్రకృతి నుండి వస్తే దాన్ని మనం పెంచి పోషించామనుకోండి, ఒక్కొక్కసారి మన సర్వనాశనానికి దారి తీస్తుంది. ఒక్కొక్కసారి కామంగా ఒక చెడు ఆలోచన కూడా మనకు తట్టవచ్చు. దాన్ని మనము పెంచి పోషించకూడదు. ఒక్కొక్కసారి అద్భుతమైనటువంటి నోబెల్ థాట్ రావచ్చు, దాన్ని మనం కొనసాగించాలి. ఈ స్వేచ్ఛ అంటే దీనిని ప్రయత్నించి అడ్డుకునే మార్గం మనకి 2వ ఆలోచన నుండి మనకు కలుగుతుంది. ఎందుకంటే ఆలోచనల నుండి మాటలు పుడతాయి, మాటల నుండి చేష్టలు పుడతాయి. అంటే మొదటి ఆలోచన మనం చెక్ చేయాలి, ఎందుకంటే మనకు తెలియకుండా వస్తున్నది కాబట్టి. అది ఎలా వస్తుంది? మీకు మూలములో ఉన్నటువంటి ప్రకృతి అంటే 3 గుణములు స్వభావం ఆధారంగా వస్తున్నాయి. మొదటి ఆలోచన మీ చేతిలో లేదు, కానీ దాన్ని పెంచి పోషించాలా, కొనసాగించాలా, దానికి పుష్టి చేయాలా వద్దా
అన్నది మీ చేతిలో ఉంది, రెండో ఆలోచన నుండి. అందువలన మీకు ఆధ్యాత్మ మోక్షానికి కానీ లోక కళ్యాణంకు కానీ విఘాతము కలిగించే ఏ ఆలోచన వచ్చినా వివేకముతో ఆరంభములోనే దాన్ని చిదిమేయాలి. ఇది మహాత్ములు చేస్తున్న పని. శ్రీకృష్ణుని ఈ సలహా మనకి ఇస్తున్నారు ఇక్కడ. అలా చేయకపోతే ధ్యాయతో విషయాన్ పుంసహని చూసాం మనం. మీరు అలాగా ఆలోచనతో అలాగా ప్రయాణిస్తూ మీ చేతులు ఏముండదు, వశంలో ఉండరు. తర్వాత కామము మొదలవుతుంది, కోరికలు. వాటికి అడ్డు తగిలితే క్రోధము వస్తే ఏమవుతుంది? మీ వివేకమంతా మరిచిపోయి బుద్ధి కోల్పోయి అధోగతి పాలవుతాం, నాశనం. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అందువల్ల మనం ఏం చేశాము? మొదటి ఆలోచన మాత్రమే మన ఆధీనంలో లేదు సుమా. కానీ రెండవ ఆలోచన, మాటలు, చేతులతో చేసే పనులు, చర్యలు మన ఆధీనంలో ఉంటాయి. వీటిని మన పురుష ప్రయత్నము అంటే మానవ ప్రయత్నముతో అదుపులో పెట్టగలము. ఇప్పుడు ఏ విధంగా అదుపులో పెట్టగలము? మానవ ప్రయత్నంతో ఏ విధంగా? స్వామీజీ, మనము ప్రయత్నముతో అదుపులో పెట్టగలము అంటున్నారు కదా, ఆ ప్రయత్నం ఏ విధంగా ఉండాలి అనే ప్రశ్న ఇప్పుడు మీకు వస్తుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చూడండి, అసలు స్వధర్మము అంటే ఏంటో మనకు తెలియాలి. నిన్న మీకు ఇంట్రడ్యూషన్ చేశాను. ఇది మన ప్రకృతి ఉంది. మన ప్రకృతి అంటే మన స్వభావం. 3 గుణములు కలయిక. అంటే 3 గుణములు కలయిక స్వభావం దేని మీద ఆధారపడి ఉన్నది? మీరు తిరిగే సత్సంగం ద్వారా, మీరు చూస్తున్న వింటున్న మంచి సమాచారము, జ్ఞానము, మీరు తీసుకునే ఆహారము, ఇవన్నీ కూడా మూలములో మీ ప్రకృతికి దోహదం చేస్తాయి. అయితే మన ప్రకృతి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ప్రకృతి పరంగా మనకి కోరికలు పుడతాయి. చెప్పాను ఆలోచన. నేను వారణాసి వెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడు. అది మన యొక్క ప్రకృతి, నా కోరిక, నా స్వభావం అది ఇప్పుడు. అయితే వారణాసి నేను వెళ్ళాలనుకున్నటువంటి నేను, నా స్వభావం అది. అయితే రైల్లో వెళ్ళాలనుకుంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి, అది ధర్మం, అది రూలు, విలువలు అనమాట అవి. టికెట్ తీసుకొని వారణాసి వెళ్ళడం అనేది ధర్మము. నేను వారణాసి వెళుతున్నాను, ఇది స్వభావము. అంటే స్వభావము ధర్మము కలిస్తే ఏమవుతుంది? స్వధర్మము అవుతుంది. అందుకే సమాజంలో మనము వ్యవహరించేటప్పుడు మన స్వభావాన్ని ధర్మానికి అనుగుణంగా నియంత్రించగలిగితే దాన్ని స్వధర్మము అంటారు. అందుకే స్వ అనుష్ఠితాత్ పరధర్మాత్ విగుణః అపి స్వధర్మ అపి. అంటే మీరు గొప్పగా చేస్తారు, ఎవరిది? అది మీ ధర్మం కాదు, వేరే వారి యొక్క ధర్మాన్ని మీరు మంచిగా చేసినప్పటికీ దానికంటే కొద్దిగా గొప్ప, అంత బాగా చేయలేకపోయినప్పటికీ మీ స్వధర్మాన్ని నిర్వర్తించడం అనేది శ్రేష్టము అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. మీకు నిన్న చెప్పాను,
మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ప్రయాణిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, అది మీ స్వభావం. కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎడమ వైపు నుండి వెళ్ళాలి, ఎడమ చేతి నుండి. ట్రాఫిక్ రూల్స్ అంటే ట్రాఫిక్ లైట్లు పాటించాలి, అది ధర్మం. ఈ రెండు పాటిస్తే మీ స్వధర్మం అన్నమాట. మీకు చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది ఇది ఏంటి అనేది. ఒక పెద్ద జమీందారు ఉన్నారనమాట ఢిల్లీలో. ఆయన ఇంటి దగ్గర ఒక గూర్ఖా అంటారు, నేపాల్ దగ్గర నుంచి వస్తారు గూర్ఖాలు, అంటే ఒక సెక్యూరిటీ గార్డ్, వాచ్మెన్. ఒకరోజు ప్రాతకాలంలోనే ఆ యజమాని సింగపూర్ ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు. ఫ్లైట్కి వెళ్ళాలి, మార్నింగ్ ఫ్లైట్కి బయలుదేరుతున్నారు. గూర్ఖా వచ్చి వాచ్మెన్ వచ్చి, మహారాజ్ మీరు ఈవేళ ఉదయాన్న ఫ్లైట్లో ప్రయాణం చెయ్యొద్దు అంటున్నాడు. ఎందుకయ్యా అని అడిగారు. నాకు కల వచ్చింది, ఉదయం కలలో చూశాను, మీరు వెళ్తున్నటువంటి ఫ్లైట్ క్రాష్ అవుతుంది, విమాన ప్రమాదం జరగబోతున్నది, నా ఉదయాన్నే కలొచ్చింది అన్న. మీ అందరికీ తెలుసు ఇది ఒక నమ్మకం, నిజమని అనను నేను. ప్రాతకాలంలో వచ్చే కలలు నిజమవుతుంటాయి అని ఒక నమ్మకం ఉన్నది మనలో చాలా మందికి. అయితే ఆ యజమాని ఈయన మాటలు విని ఖచ్చితంగా జరగొచ్చేమో అని నమ్మకంతో ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. కొంత సమయం అయిన తర్వాత న్యూస్ వచ్చింది, ఈయన వెళ్ళబోయే ఫ్లైట్ క్రాష్ అయ్యింది అని. అప్పుడు ఆ యజమాని చాలా సంతోషించాడు. ఎందుకంటే ఆ గూర్ఖా మాటలు విని, వాచ్మెన్ మాట విని ప్రయాణాన్ని రద్దు చేసుకొని ప్రాణం కాపాడారు అని. మరుసటి రోజున వాచ్మెన్ గూర్ఖా, నాకు ఏదైనా సరే నాకు పొగిడి ఏదో ఒకటి కానుక ఏదో ఇస్తారు కదా మహారాజ్, అంటే యజమాని అని అనుకున్నాడు. మరుసటి రోజు ఆ గూర్ఖాని యజమాని పిలిచి, నువ్వు చాలా మంచి పని చేశావు, నువ్వు నాకు వచ్చి చెప్పగలవు, నువ్వు చెప్పడం వల్లనే నా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాను, అందువలన నేను ప్రాణంతో మిగిలి ఉన్నాను, కాబట్టి నీకు ఈ కానుకలు అని ఆయనకి ఒక గొప్ప బహుమానం ఇచ్చారు. చాలా ఆనందంగా ఉన్నాడు వాచ్మెన్. వెంటనే పిలిచి, నీకు ఉద్యోగములో నుండి తీసేస్తున్నాను అన్నాడు యజమాని. యజమానికి ఎప్పుడైతే అలా అన్నారో వాచ్మెన్కి అర్థం కాలే, అదేంటి ఇప్పుడే కదా నన్ను పొగిడి బహుమానం ఇచ్చారు, ఉద్యోగంలో నుండి ఎందుకు తీసేస్తున్నారు? వాచ్మెన్ డ్యూటీ ఏంటి? కాపలా కాయడం. మరి స్వప్నంలో చూశాడంటే ఆ స్వప్నంలో ఆయన ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు. కాబట్టి ఈ స్వప్నంలో ఆ యొక్క కళ జరుగుతున్న సంఘటన చెప్పడం అనేది ఈ ధర్మం కాదు, అది పరధర్మం. ఈయన వేసుకొని పరధర్మాన్ని చక్కగా చెప్పాడు. కానీ స్వధర్మం ఏంటి? నిద్రపోకుండా కాపలా కాయడం. అది ఆయన చెయ్యలే, అందుకు ఉద్యోగం నుండి తీసేశారు. మనందరికీ తెలుసు, ఒక బట్టలు ఉతికే వ్యక్తి రజకుడి వద్ద ఒక గాడిద ఒక కుక్క ఉందని చెప్తుంటా, చిన్నప్పటి నుండి విన్నాం. ఒకరోజు కుక్కకి సరైన ఆహారం ఇవ్వనందువలన కుక్క కోపంగా ఉంది, అలిగి ఉన్నది. ఆ రోజు దొంగలు వచ్చి పడ్డారు ఇంట్లో. గాడిద అంటున్నది, ఏమి నువ్వు చప్పుడు చేయట్లేదు అంటున్నది కుక్కని. కుక్క నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నది. ఆ రోజు దొంగలు వచ్చి పడ్డారు ఆ ఇంట్లో. అమ్మో, యజమానికి సాయం చెయ్యాలి కదా, ఈ కుక్క ఎలాగా విశ్వాసంగా లేదు, నేనైనా చేస్తాను అని గాడిద ఒకే అరుపులు అరిచినది. ఏమైనది పరిణామం? ఆ యజమాని వచ్చి కర్రతో గాడిదని కొట్టాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, మీరు ఎంత స్కిల్ఫుల్ అయినప్పటికీ,
ఇతర కర్తవ్యము, ఇతరులు చేసే కర్తవ్యం, వారి యొక్క ధర్మాన్ని మీరు అనుష్ఠించకుండా మీ స్వభావానికి అనుగుణంగా మీ కర్తవ్య కర్మ ఏమిటి అని ఏదైతే మీకు కేటాయించడం అయినదో దాన్ని నిర్వర్తించేటప్పుడు మీరు బాగా నిర్వర్తించలేకపోయినా చివరికి ఆ కర్తవ్యంలో మీ స్వధర్మములో మరణం సంభవించిన చాలా గొప్పది అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు చూడండి, వాళ్ళు స్వాభావికంగా ఎంతో మంది డాక్టర్లు, వైద్యులు అవుతుంటారు. డబ్బులు, అధికారము, పేరు ప్రఖ్యాతల కోసము వాటిని రిజైన్ చేసి, రాజీనామా చేసి రాజకీయాల్లో చలామణి అవుతున్నారు చాలా మంది. చూడండి, మీ అందరూ చూడండి మీ చుట్టూ. వాళ్ళ యొక్క ధర్మం ఏమిటి? వైద్య వృత్తి. వాళ్ళు చేస్తున్నది ఏమిటి? రాజకీయ రంగ ప్రవేశం. దీన్నే పరధర్మ అనుష్ఠానం అంటారు. ఆయన మంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ పరధర్మము భయావహ, నీకు ఎటువంటి శ్రేయస్సు కలిగించదు, ఎటువంటి మోక్షప్రదం కలగబోదు. అందువలన అనుష్ఠితాత్ అంటే చాలా గొప్పగా మీరు అనుష్ఠానం చేసినప్పటికీ ఏంటి? పరధర్మాత్, పరధర్మం కంటే విగుణ అంటే అంత బాగా అనుష్ఠానం చేయలేకపోయినప్పటికీ స్వధర్మ అపి శ్రేయా, చాలా గొప్పది. స్వధర్మే నిధనం అంటే మీ స్వధర్మ ఆచరణలో, అనుష్ఠానములో నిధనం అంటే మరణం సంభవించినప్పటికీ శ్రేయ, ఉత్తమము, ఎంతో శ్రేయస్సు, మీ మోక్షానికి దోహదం చేస్తున్నది. పరధర్మం భయావహ అంటే అత్యంత మిక్కిలి ఘోరమైనటువంటి మృత్యు భయాన్ని కలిగించబోతున్నది. ఇప్పుడు సన్యాసులు చూడండి, భూసన్యస్తమయ, భువసన్యస్తమయ, స్వసన్యస్తమయ అని సన్యాసం తీసుకునే వ్యక్తి తన సకల ప్రాణుల యందు ఆత్మస్వరూపంగా ఉన్న పరమాత్మనే ధ్యానించుకోవాలి. ఆ తత్వాన్ని వినాలి, చెప్పాలి, ధ్యానించాలి. వారు ఎటువంటి బయట ఉన్నటువంటి నామరూపముల పైన రాగము, అనురక్తి పడకుండా, ద్వేషము, రాగద్వేషాలకి లోను కాకుండా, ఆరాధన, పూజ, ధ్యానం అన్నీ కూడా ఆత్మస్వరూపమే సన్యాసికి. వారు శాస్త్రములు అధ్యయనం చేసి బోధించాలి. అది విడిచిపెట్టి ఎవరైతే అర్చకులు, గృహస్థులు చేయాల్సినటువంటి పంచమహాయజ్ఞాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు ఇవన్నీ ఎవరు చెయ్యాలి? గృహస్థాశ్రమంలో ఉన్నవారు అర్చకుల సహాయంతో, పండితులు అర్చకుల సహాయంతో చేయాలి. కానీ సన్యాసి తన స్వధర్మం విడిచిపెట్టి యజ్ఞాలు, మహాశక్తి యాగాలు, పూర్ణ కుంభంతో పాటు తులసి దళార్చనలు, కోటి దీపోత్సవ పూజలు, కోటి కుంకుమ భరిణుల పూజలు, కోటి గాజుల పూజలు, కోటి చీరల పూజలు, అమ్మవారి పూజలు అద్భుతంగా చేస్తుంటారు. ఎవరు? సన్యాసి. బాగా చేస్తుంటారు, అందులో తప్పు లేదు, అద్భుతంగా చేస్తున్నాడు. కానీ సన్యాసికి అది పరధర్మము, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు చాలా మంది సన్యాసులు తన స్వధర్మం విడిచిపెట్టి పరధర్మములో రాణిస్తున్నారు. కానీ భగవద్గీత ఏమి చెప్తుందంటే, నీ ఏ సమయానికి ఎంత భిక్ష వచ్చినా నీ భిక్ష నువ్వు తీసుకొని నువ్వు శాస్త్ర శ్రవణము, మననము, నిధిధ్యాసనే చెయ్యాలి. అది నీ యొక్క స్వధర్మం. అందులో నీవు బాగా చెయ్యకపోయినప్పటికీ స్వధర్మం గొప్పది అని చెప్తున్నారు. ఈ విధంగా ఎందుకు చెయ్యాలి? మనం చెప్పాము, యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః అని చెప్పాం. కాబట్టి ఎప్పుడైతే మనం పరధర్మంలో ప్రవేశిస్తున్నామో అప్పుడు ఈ యొక్క సంకరము జరుగుతుంది సమాజంలో. ఒకరి కర్తవ్యాలు ఇంకొకరు చేస్తున్నారు, వేరేవారి కర్తవ్యం వేరే వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. ఏంటది? కృష్ణ,
ప్రతి ఒక్కరికి తెలుసు ఏది నా ధర్మము, ఏది నా పరధర్మము. పరధర్మం ఏంటి, స్వధర్మం ఏంటి, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇలాంటి పాపకార్యములు, చెడు పనులు చేస్తే ఎవరికి శోభ అందదు, శోభ రాదు. కానీ ఎందుకు దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు? ఏంటి ఆయన్ని ప్రేరేపిస్తుంది లోపల నుండి? ఏంటి ఆ శక్తి అంటే, ఏదో ఒక శక్తి తన లోపల నుండి ప్రేరేపించి చేయిస్తున్నది. అది ఆయనకి తప్పని తెలిసినప్పటికీ దాన్ని నియంత్రణ చేయలేకపోతున్నారు. ఏంటి ఆ శక్తి? ఆయన బలవంతంగా ఈడ్చుకొని బరబర ఈడ్చుకొని లాక్కుపోయేటట్లుగా ఏదో ఒక శక్తి లోపల నుండి ప్రేరేపిస్తున్నదా? ఏంటది? ఎందుకు అంత చెడు, తప్పుడు, ఘోరమైన కార్యం అయినప్పటికీ వారు అదుపులో కాకుండా చేసేస్తున్నారు? ఎందువలన? ఏంటి ఆ శక్తి కృష్ణ, అది చెప్పు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే కృష్ణ పరమాత్మ, అర్జున చాలా మంచి ప్రశ్న అడిగావు. ఏంటి? అర్జున ఉవాచ. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం. అథ కేన ప్రయుక్తోయం. అథ కేన ప్రయుక్తోయం. పాపం చరతి పూరుషః. పాపం చరతి పూరుషః. పాపం చరతి పూరుషః. అనిచ్ఛన్నపి వార్ష్ణేయ. అనిచ్ఛన్నపి వార్ష్ణేయ. అనిచ్ఛన్నపి వార్ష్ణేయ. బలాదివ నియోజితః. బలాదివ నియోజితః. బలాదివ నియోజితః. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః. అనిచ్ఛన్నపి వార్ష్ణేయ. బలాదివ నియోజితః. అనిచ్ఛన్నపి వార్ష్ణేయ. బలాదివ నియోజితః. అనిచ్ఛన్నపి వార్ష్ణేయ. బలాదివ నియోజితః. మంచిది. అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సమాధానం మీకు ఇస్తున్నారు కృష్ణ పరమాత్మ. మీరందరూ ఈ వేళ చెప్పే పాయింట్ మీ జీవితాంతం మీరు రాసుకోవాలి. సువర్ణాక్షరాలతో మీ హృదయస్థంలో ఉండాలి పాయింట్. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, మీకు ఏ శక్తి అయితే ప్రేరేపించి చేయిస్తున్నదో, మంచైనా చెడైనా, అది బయటది ఏమీ లేదు, బయట శక్తి ఏమీ కారణము కాదు. ఇక్కడ మనకి ఎంత జ్ఞానం వస్తుందంటే భగవద్గీత నుండి, మనకి బయట ఎవరో కాపలా కాస్తున్నారు, మనల్ని రక్షిస్తున్నారు, మన మీద తిరుగుతున్నాయి, మన పేరు బట్టి, మన పుట్టిన తేదీ బట్టి, మన జన్మ కుండలిని బట్టి నక్షత్రాలు, గ్రహాలు మనల్ని శాసిస్తున్నాయి, రాహు కేతువులను మనల్ని నడిపిస్తున్నాయి, శని మహారాజు అయితే మనల్ని వెంట పడుతున్నాడు. ఇవన్నీ కూడా ఆరంభములో మనకి ఏదో రకంగా చిన్న పిల్లలకి భయపెట్టేటట్లు ప్రవేశపెట్టి వాటిలో నిమగ్నం అయిపోయి మనం బయటపడలేకున్నాము. నిజమేమిటంటే, ఈ శక్తి ఏదైతే ఉందో అది లోపలే ఉంటుంది, బయట లేదు. ఇది మీరు నిర్ణయించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, నిశ్చయాత్మకంగా. ఏ శక్తి అయితే మీకు మంచిని చేయడానికి, చెడును చేయడానికి ప్రేరేపిస్తుందో మీ స్వభావం నుండి, అది బయట లేదు.
మనము ఈ ప్రవచనాలన్నీ విని ఎవరో మన కోసం ఎక్కడో కాపలా కాస్తున్నారనియు, మనం వాళ్ళు నిందిస్తే ఆయన ఆ కాపలా డ్యూటీ వదిలేస్తారనియు, వాళ్ళు వచ్చి మన మీద పడిపోతారనియు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి చిన్నప్పుడు కథలు చెప్పేటట్లుగా. మీకు చిన్న కథ చెప్తాను, వినండి, ఏమనుకోవద్దు. నేను చిన్నపిల్లప్పుడు వర్షం పడేటప్పుడు మా నానమ్మని అడిగాను, నానమ్మ వర్షం ఎందుకు పడుతుంది, ఎలా పడుతుంది, వర్షం అంటే ఏమిటి? అరే అది కూడా తెలీదా? ఇంద్రుడు ఐరావతం ఏనుగు మీద నుండి వస్తున్నాడు. వచ్చి ఐరావతం ఏనుగు ఈ సముద్రం నీళ్ళంతా త్రాగి ఆ తొండముతో మన మీదకి ఇలాగా స్ప్రింక్లింగ్ చేస్తున్నది కాబట్టి వర్షం వస్తుంది. ఓ అంతేనా, చాలా బాగుంది, క్లాప్స్ కొట్టాం నానమ్మ చెప్పిన కథ. తరువాత నేను హై స్కూల్కి వెళ్ళి చదువుతున్నప్పుడు వర్షపాతం అంటే ఏమిటి, వర్షం అంటే ఏమిటి, ఎలా వస్తుంది అని తెలుసుకున్నా. అప్పుడు నాకు కోపం కలిగింది. ఏమిటి? నానమ్మ నాకు అబద్ధం చెప్పినది. సరే, నానమ్మ అబద్ధం చెప్పింది కాబట్టి దాన్ని ఎలాగైనా చంపేయాలి అని కోపంతో ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి చూసేసరికి నానమ్మ గోడ మీద ఉన్నది ఒక ఫోటో రూపంలో. కాబట్టి ఇవన్నీ ఆయా సమయంలో మనకి ఓకే, కానీ మీరు జీవన్ముక్తులు, మీరు బ్రహ్మ విద్య అభ్యసిస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు. మనం కూడా అలాంటి కథలు మనం ఎంతవరకు తీసుకుని వెళ్తాం? కాబట్టి మనల్ని నడిపించే శక్తి బయట లేదు, లోపలే ఉంటున్నది అని పక్కాగా ఖచ్చితంగా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అందువలన మీకు ఇంతవరకు చెప్పాను అసలు కర్మయోగం అంటే ఏమిటి. ఈవేళ మీరు పెన్ను పేపర్ రాసుకోండి ఒకవేళ ఉంటే మీ దగ్గర. ఏంటి కర్మయోగం అంటే? ఈశ్వరార్పణ రూపేణ స్వధర్మ అనుష్ఠానం కర్మయోగ అంటారు. శాస్త్రములు ఏం చెప్పారు దీనికి నిర్వచనము? ఈశ్వరార్పణ రూపేణ స్వధర్మ అనుష్ఠానం కర్మయోగం మనం చెప్పాం కదా. సో దీన్ని పాటించడం వలన ధర్మము మనం పాటించిన వాళ్ళు అవుతాము. ధర్మం అంటే ఈశ్వరుడే మనకి నియమాలు విలువల రూపములో ఉన్నాడు, ఈశ్వరుడే స్వయంగా. అందువలన మన స్వభావాన్ని అనుగుణంగా విలువలను పాటించి నియమ నిబంధనలని ప్రకృతిని ఉల్లంఘించకుండా మీరు ఈశ్వరార్పణంగా చేసే ప్రతి కర్మ, ప్రతి ఆలోచన, ప్రతి మాట కర్మయోగం కింద వస్తుందన్నమాట. పూజ్యస్వామి దయానంద సరస్వతి వారు ఒక మాట గట్టిగా చెప్తారు ఇప్పుడు కూడా. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, ఒకసారి కాదు. ఇది పరధర్మము స్వధర్మము అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దొంగలకి చాలా బాగా తెలుసు దొంగతనం అనేది తప్పు అని. దొంగలందరికీ తెలుసు దొంగతనం తప్పు అని. ఎందుకు? మరి దొంగతనమే రైటు అనుకుంటే మరి పగలపూట మన అందరి సమక్షం వచ్చి హ్యాపీగా ఇంట్లో చొరబడి అన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. రహస్యంగా ఎందుకు రావాల్సి వస్తుంది అంటే దొంగలకు కూడా తెలుసు ఇది తప్పు అని, చెయ్యకూడదని. అయితే ఒక చిన్న విషయం, ఒక ఇద్దరు దొంగలు ఒక ఇంట్లో దొంగతనం చేశారు. రాత్రిపూట దొంగతనం చేసి వస్తున్నప్పుడు వారు దోచుకున్నటువంటి ఆ ధనం ఏదైతే ఉందో, ఉదయం చూసుకుందాం, ఇప్పుడంతా చీకటిగా ఉంది కదా, ఉదయాన్ని ఎలాగా టీవీలో పేపర్లు వచ్చేస్తుంది కదా ఎంత దొంగతనం అయింది, అదంతా ఈ లెక్కట్టక్కర్లే, పేపర్లు టీవీల వల్ల వీళ్ళకి తెలిసిపోతుంది ఎంత పోయిందని. అప్పుడు సులభం అయిపోద్ది కదా మనకని ఇద్దరు కాసేపు పడుకున్నారు ఎర్లీ మార్నింగ్. ఇంతలో ఒక దొంగడు ఏం చేశాడంటే మధ్యలో లేచి ఆ ధనాన్ని పట్టుకుపోయాడు. రెండవ దొంగడు లేచి చూసేసరికి ధనము లేదు, రెండవ వ్యక్తి దొంగడు కూడా లేడు. అందువలన వెంటనే ఆయన లబోదిబో అంటున్నాడు. ఏంటి? నా ధనం పోయింది. ఎవడు? దొంగడు. రాత్రే దొంగిలించాడు ఇంకో ఇంట్లో, అయినప్పటికీ నా ధనం పోయింది అని బాధపడుతున్నాడు. చూసారా? ఇప్పుడు ధర్మము యొక్క రహస్యం ఏమిటనే చూడండి. శ్రీకృష్ణ ఏమి చెప్తున్నాడు ఇక్కడ అద్భుతంగా అంటే,
ఎవరైతే నన్ను హింసించకూడదు అని మీరు కోరుకుంటున్నారో, మీరు ఎవరిని హింసించకుండా ఉండడమే ధర్మము. అందుకే అహింస పరమో ధర్మ. ఎవరైతే మిమ్మల్ని ద్వేషించకూడదు అనుకుంటున్నారో, మీరు ఎవరిని ద్వేషించకుండా ఉండడమే ధర్మము. మీరు అందరూ మిమ్మల్ని ప్రేమించాలని మీరు కోరుకుంటున్నారు కదా, అంటే అందరినీ మీరు ప్రేమించడమే ధర్మము. మరి నాకు న్యాయం కావాలి అనుకుంటున్నారు కదా, అందరికీ న్యాయం చేయడంలో మీ పాత్ర ఉండడమే ధర్మము. అర్థమవుతుందా? అంటే మనకి ఏది కలిగితే మంచిదో అది ఇతరులకు చేయడమే ధర్మము. మనకి ఏది జరిగితే బాధపడతామో అది ఇతరులకు చేయకుండా ఉండడమే ధర్మము. ఇది ధర్మం యొక్క రహస్యం. అందువలన ధర్మం తెలియని వ్యక్తి ఎవరు లేరంట. పూజ్య స్వామి చెప్పినది ఇది ముమ్మాటికి సత్యం. మహాభారతములో గురుకులములో చదివి పూర్తిగా విద్యాభ్యాసం చేసినటువంటి దుర్యోధనుడు, ఆయన ధర్మం తెలుసు, అధర్మము తెలుసు. కానీ కృష్ణ పరమాత్మ వచ్చి ఆయనకి ధర్మనీతులు, విదురుడు, సంజయ, సనత్ కుమార్ లాంటి గొప్ప గొప్ప, ఈవెన్ వ్యాస భగవాన్ లాంటి వాళ్ళు వచ్చి చెప్పినా ఆయన ఒక మాట అన్నాడు, మీరు నాకు ధర్మ సూక్ష్మాలు చెప్పొద్దు. ఎందుకు? నాకు ధర్మము తెలుసు, అధర్మము తెలుసు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ ధర్మం నచమే నివృత్తి. కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. దుర్యోధనుడు ఏమన్నాడు? జానామి ధర్మం, నాకు ధర్మం యొక్క రహస్యం అంతా తెలుసు. ఏ కృష్ణ, నువ్వు ఎక్కడో గోవులు కాసుకొని వచ్చి ఇక్కడ నాకు ధర్మం చెప్పాల్సిన అవసరం లేదయ్యా. నేను సిటీ పర్సన్, హస్తినాపురం సిటీ, బృందావనం ద్వారకా విలేజ్ మోడల్. కాబట్టి యు ఆర్ ఎ విలేజ్ గై. ఆవులు కాసుకున్నవాడివి నువ్వు, గోవిందుడు. నీకేం తెలుసు? నీకంటే ఎక్కువ చదువుకున్నాను నేను, శాస్త్రాలు ఎక్కువ బుక్స్ చదివాను నేను, పిహెచ్డీలు పక్కన బోల్డ్ ఉన్నాయి నాకు. కాబట్టి జానామి ధర్మం, ధర్మం యొక్క రహస్యతత్వం నాకు తెలుసు. కానీ నచమే ప్రవృత్తి, దాన్ని పాటించలేను నేను. ధర్మం నాకు తెలుసు కానీ పాటించలేను. ఎప్పుడు పాటించను? జానామి అధర్మం నచమే నివృత్తి, అంటే అధర్మము కూడా నాకు తెలుసు కృష్ణ, కానీ దాన్ని చేయకుండా ఉండలేను. ఎందుకు? కేనాపి దేవేన హృది స్థితేన, నా హృదయంలో ఏదో ఒక శక్తి ఉండి నన్ను నడిపిస్తున్నది. అందువలన ఆ శక్తి ఏ విధంగా నడిపిస్తే నేను ఆ విధంగా నడుస్తున్నానని ఆయన యొక్క ధర్మ పాఠాలు చెప్పారు. తిరిగి రిటర్న్ కృష్ణ పరమాత్మ. అయితే ఇప్పుడు మన వాళ్ళు అంటారు, మరి ప్రతి ఒక్కరికి తన హృదయంలో ఏదో ఒక శక్తి నడిపిస్తుంటే మనకి ఇంక ప్రయత్నం ఎందుకు చేయాలి? అంతా దేవుడే కదా. మనకు జన్మించినప్పుడే మన నుదుటి మీద బ్రహ్మ ఇలాగ రాతలు గీసి రాసి పెట్టారు కదా, బ్రహ్మ రాతలు. అంటే కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఓరి పిచ్చోలా, అది కాదు. మీ స్వభావం అయితే అలా రావడానికి కారణం మీరే. అనేక జన్మలు అవ్వచ్చు, ఈ జన్మలు కూడా కావచ్చు. కానీ స్వభావము నుండి వస్తున్నటువంటి ఆ ప్రవృత్తి నుంచి వచ్చినటువంటి ఆలోచన క్రమములో మీరు వాటిని అంటిపెట్టుకొని వాటితో ప్రయాణించాలా వద్దా అనే స్వేచ్ఛ ప్రయత్నం మీకు ఉన్నది అని చెప్తున్నాను. అందువలన చాలా మంది దీన్ని తప్పుడు అర్థంగా తీసుకెళ్ళిపోతారు. అంతా శివుడే చేస్తున్నాడు కాదా, ఎందుకంటే శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. అది నిజమే. కానీ ఆ శివుని యొక్క ఆజ్ఞ దేనికి? ప్రకృతి వెనకున్నాడు ఆయన. అంటే ఆయన ఆధారంతోనే ప్రకృతి పనిచేస్తుంది, స్వభావం. ఆ స్వభావంలో
మంచి వచ్చినా చెడు వచ్చినా శివునికి సంబంధం లేదు. నీవు వివేక బుద్ధి ఒకటి మళ్ళీ మీకు ఇచ్చారు ఆ ఈశ్వరుడు, దాని ద్వారా చెక్ చేయాలి. మీ అందరికీ నేను పదే పదే చెప్తుంటాను, మనం కారులో ప్రయాణిస్తాం, డ్రైవర్ ఉండాలి, స్టీరింగ్ బాగున్నదా, చక్రములు కారు బాగా పనిచేస్తుందా, నా సీటు బాగుందా అన్ని చూసుకుంటాం. కానీ పెట్రోల్ ఉందా లేదని చెక్ చేసుకుంటామా లేదా? చెక్ చేసుకుంటాం. మరి కారు ఏమైనా యాక్సిడెంట్ అయితే పెట్రోల్ బాధ్యత డ్రైవర్దా? మరి కారు క్షేమంగా ఇంటికి చేరితే పెట్రోల్ పొగుడుతామా డ్రైవర్కా? ఇక్కడ మనం చూస్తే ఈశ్వరుని యొక్క పాత్ర ఏమిటనే మనకి అర్థమవుతున్నది. మన కారు క్షేమంగా వెళ్ళిన డ్రైవర్ పొగుడుతాము, ఏమైనా ఆటంకం ఇబ్బంది కలిగితే డ్రైవర్నే మనము ఆడిపోసుకుంటాం, తిడతాం. అంటే పెట్రోల్ లాంటి స్థితిలో ఉన్నటువంటి ఈశ్వర శక్తి మీ స్వభావం వెనక ఉంటుంది, కానీ డ్రైవర్గా ఉన్నటువంటి మీ బుద్ధి ఆలోచనతో మనము వ్యవహరించాలి. అందువలన అనిచ్చిన్నపి అంటే నేను అధర్మం చేయాలని కోరిక లేకపోయినప్పటికీ అయం పాపము చరతి పురుష. అధర్మం ఎందుకు చేస్తారు కృష్ణ? బలాదివ నియోజిత. ఏదో తెలియని ఒక బలమైన శక్తి బలవంతంగా చేసినట్లు కనిపిస్తుంది కృష్ణ. అత కేన ప్రయుక్త, ఏ శక్తి వల్ల ఈ అధర్మం చేస్తున్నారు వీళ్ళంతా? ఏ వార్ష్ణేయ అంటే ఏ వృష్ణి కుల శ్రేష్ఠ అంటే ఏ యాదవ శ్రేష్ఠ కృష్ణ, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవయ్యా అడిగారు. అంటే అధర్మం చేయాలని మనకు అనిపించకపోయినా ఏదో ఒక శక్తి వలన మనుషులందరూ అధర్మం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న ఇక్కడ. అంటే మన వెనక నువ్వు చేస్తావా లేదా అని మన నుదుటి మీద మన గన్న పెట్టి చేస్తావా లేదా అని మనల్ని భయపెడుతున్నట్టు ఏదో ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఏమిటి, అది నాకు చెప్పు అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అయితే కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఒక నవ్వు నవ్వి సమాధానం చెప్తున్నారు. ఏంటని? శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏషః కామ ఏష క్రోధ ఏషః కామ ఏష క్రోధ ఏషః రజోగుణ సముద్భవః రజోగుణసముద్భవః రజోగుణసముద్భవః మహాశనో మహాపాప్మా మహాశనో మహాపాప్మా మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం విద్యేనమిహ వైరిణం విద్యేనమిహ వైరిణం కామ ఏష క్రోధ ఏషః రజోగుణ సముద్భవః కామ ఏష క్రోధ ఏషః రజోగుణసముద్భవః కామ ఏష క్రోధ ఏషః రజోగుణసముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. ఓకే, అద్భుతం. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే, మనకి ఈ శక్తి ఏదైతే అనుకుంటున్నావో అర్జున, అది బయట లేదు, మిమ్మల్ని
నియంత్రించే శక్తి బయట లేదు. ఇది సువర్ణాక్షరాలతో రాసుకోవాలి మీరు. మనమేమనుకుంటున్నాం ఇన్ని రోజులు, మనం అరిష్టాలు, మన యొక్క ప్రాయచిత్తములు, మన యొక్క నవగ్రహ పూజలు, మన శని పూజలు, మనం అనేకమైన ఎక్కడో తారాగణం ఉన్నటువంటి నక్షత్రాలు మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి, గ్రహాలు మనల్ని కంట్రోల్ చేస్తున్నాయని భ్రమలో ఉన్నాం మనం. వాళ్ళేం చెప్తారు, ఈ రేవుకెళ్ళి ఒక మునకేసే పని అయిపోతుంది, లేకపోతే ద్వారబంధం దగ్గర నిమ్మకాయ కట్ చేసి దానిలో ఒక సింధూరం లాంటి పోస్తే అద్భుతంగా మీవన్నీ సమస్యలు తీరిపోతాయి. లేకపోతే మీ పేరులో ఒక అక్షరం బాగులేదండి, అక్షరం తీసేయండి, అక్షరం తీసేస్తే ఎలాగండి అయిపోతుంది. లేకపోతే ఇవన్నీ ఇలాంటివన్నీ చెప్తారు, నువ్వులు అంటారు, ఈ రకరకాలు ఏవేవో చెప్తారు. అంటే ఎప్పుడైతే మనకి జ్ఞానము లేదో మన స్వరూపం ఏమిటనేది, ఇప్పుడు ఆ శక్తి ఏమిటంటే మన యొక్క అజ్ఞానమే అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అజ్ఞానము అంటే చూసారా, అజ్ఞానం అంటే మనం చిన్న చూపు చూస్తాం, ఏముంది తెలవకున్నంత మాత్రం నేను కొంపలకు మునిగిపోతాయా అనుకుంటాం మనము. నిజంగా కొంపలే మునిగిపోతున్నాయి. అదే కదా మరి, ఎవడో వచ్చి 2 శాస్త్రాలు కొన్ని బుక్కులు పడిన వస్తాడు, మీ గ్రహాలు చూస్తాను తీసుకురండి, మీ అరచేయి చూపెట్టండి, అరచేయి. అందుకే ఎవరికి మీరు అరచేయి ఎప్పుడు కూడా ఇక నుండి చూపెట్టకూడదు. కాబట్టి దీని అంతటికి కారణం ఎవరు? తల్లి, అజ్ఞాన దేవత. అజ్ఞానం అనే తల్లి మన లోపల కూర్చున్నది హృదయంలో. ఆవిడ ద్వారా ఏం జరుగుతుంది? ఎప్పుడైతే నేను పరిపూర్ణత లేను, అసంపూర్ణంగా ఉన్నాను అనే ఒక ఆలోచన మొదలవుతుంది ఆ ప్రకృతి నుండి, స్వభావం నుండి. ఎప్పుడైతే నాకు ఇది కావాలి అప్పుడే నేను పరిపూర్ణంగా ఉంటాను అనే భ్రమ మొదలైంది. ఎప్పుడైతే ఆ భ్రమ వచ్చిందో దానిపైన చింతన మొదలైంది. ధ్యాయతో, ధ్యానం చేస్తారు. అంటే మొట్టమొదటి కలిగిన ఆలోచన వెనక మళ్ళీ మీరు వెళ్ళిపోతున్నారు లేదా? అందువలన దానికి కామము అంటారు, కోరిక. ఈ కామము ఏదైతే ఉందో చాలా డేంజరస్, వెరీ రాస్కెల్ అనమాట కామం. ఎంత రాస్కెల్ అంటే మిమ్మల్ని ఒక 10 అంతస్తుల బిల్డింగ్ లో ఉన్న మిమ్మల్ని బజార్ను పడేయగలదు. అది చాలా సులభంగా, దానికి తెలుసు ఆ ట్రిక్. మిమ్మల్ని ఎలాగా రోడ్డు మీదకి ఈడ్చుకురావాలనేది బరా లాక్కొస్తారు ఈ సిబిఐ ఈడీ ఆఫీసర్ లాగా. అయితే ఈ కామం ఏదైతే మనకు కలిగిందో కోరిక, దాన్ని తీర్చుకోవడానికి కనుక పదే అదే తపస్సుగా మనము మారిపోతాము, పిచ్చైపోతాము. అప్పుడు ఆ కామము మనకు నెరవేరకుండా ఎవరైనా అడ్డుపడింది అనుకోండి, ఏ శక్తి అయినా ఎవరైనా, అప్పుడు మనలో బీభత్సమైనటువంటి క్రోధం కలుగుతున్నది. చూసారా? అజ్ఞానము, కామము, క్రోధము ఇవన్నిటికీ ఒకటే గుణం అక్కడి నుండి పుట్టినాయి. అందువలన ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే కామ ఏషః క్రోధ ఏషః అన్నారు. మళ్ళీ రజోగుణ సముద్భవ అంటే ఒక్కొక్కటే అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు కామము, క్రోధము 2 అనుకుందాం మనం సపోజ్కి. అయితే దాన్ని సంస్కృత ప్రకారంగా ద్వివచనం అవ్వాలి. అంటే రామః, రామౌ, రామాః. రామౌ అనేది ద్వివచనము అని అర్థం. కానీ కామ ఏషః క్రోధ ఏషః అంటే అర్థం ఏంటి? చూసారా? ఆ కామమే క్రోధంగా మారుతుంది అని అర్థం. ఈ 2 కాదు, ఒక్కటే. అది ఎక్కడి నుంచి పుట్టింది? రజోగుణం అనే మీ ప్రకృతి నుండి పుడుతున్నది అని చెప్తున్నాడు. అందుకే ఏమన్నాడు? రజోగుణ సముద్భవ. ఎక్కడి నుంచి పుట్టి అవి? కామ ఏవ క్రోధ అంటే కామమే క్రోధంగా మారుతుంది. ఒకవేళ కామము తీరిందనుకో, అది ఇక్కడ రాలేదు, తర్వాత వస్తుంది, అది లోభంగా మారిపోతుంది అన్నమాట. అప్పుడు కూడా మనకు దాహం తీరదనమాట. అంటే ఈ కామం అనేది భయంకరమైనటువంటి శత్రువు. కామాన్ని గనక మీరు అదుపులో చేయగలిగితే మిమ్మల్ని ఎవ్వరూ ఈ సృష్టిలో ఆపలేరు అన్నమాట. అందువలన ఈ రజోగుణము నుండి పుట్టినటువంటి ఈ కామము మహాపాపి. మామూలు పాపి కాదు, చిన్న పాపి కాదు, మహాపాపి.
మహా అశనః అంటే ఎంత ఈ సృష్టిలో ఉన్నవన్నీ కామానికి అందించిన దానికి ఆకలి తీరదు. అంత మహాభోక్త అంటే ఈజ్ ఎ బిగ్ ఈటర్. ఈట అంటారు కదా, ఉదయం నుండి ఒకటే బ్యాటింగ్ అనమాట. ఎంత ఇచ్చినా దానికి ఆకలి తీరదు. మహా అశనః ఏష కామః అదే క్రోధంగా మారి నిన్ను నాశనం చేస్తుంది. అంటే ఇది నీకు పరమ బద్ధ శత్రువు అని తెలుసుకో అంటున్న కృష్ణ పరమాత్మ. ఒకరు అన్నారు, ఒక మంచి జ్ఞాని చెప్పారు, నిస్వైహేక శతం సతీ దశశతం లక్షం సహస్రాధిపః లక్షే సాక్షితి పాలితాం క్షితిపతిః చక్రే శత వాంఛతి చక్రే చ పునరింద్రతాం సురపతిర్ బ్రహ్మస్పదం వాంఛతి బ్రహ్మా విష్ణు పదం హరి అర్పదం తృష్ణావధిం కో గతః. ఒక మహాత్ముడు అన్నారు, చూడండి ఈ కామం కోరిక ఎలా స్టార్ట్ అవుతుందంటే, పాపము రోజువారీ జీవితం గడవలేనటువంటి ఒక వ్యక్తి ఒక 100 రూపాయలు నాకుంటే చాలండి, ఎంతో ఆనందంగా బ్రతుకుతాను అని ఒక చిన్న కోరిక పెట్టుకుంటాడు. నిస్వైక శతం ఒక 100 రూపాయలు ఇస్తే చాలు. సతీ దశశతం అంటే 100 రూపాయలు ధర ఏమనుకుంటాడు, 100 రూపాయలతో ఏమవుతుందండి, ఒక 1000 రూపాయలు అయితే అట్లీస్ట్ బాగుంటుంది అనుకుంటాడు. సరే 1000 రూపాయలు అయ్యింది. లక్షం సహస్రాధిపః 1000 రూపాయలతో ఏం పని అవుతుంది ఈ రోజులో. 1,00,000 రూపాయలు కావాలని ఇక తదేకంగా మళ్ళీ కోరిక పెట్టుకుంటాడు. లక్షే సహస్క్షితి పాలిత 1,00,000 రూపాయలు ఉంటే ఏంటి, ఒక కార్పొరేటర్ అయితే బాగుంటది కదా అని ఒక ఎమ్మెల్యే అవ్వాలను ఇలా కోరుకుంటాడు అనమాట. ఎమ్మెల్యే అయితే ఏముంది, చక్రే శతవాంఛతి, ఆయనకి అక్కడ ఎటువంటి సంతోషం కలగదు. అంటే ఒక దేశానికి అధిపతి అవ్వాలనేది కోరుకుంటాడు. దేశానికి అధిపతి అయితే అక్కడ అయిందా, ఈ భూమండలంలో మనకి ఏమున్నదండి, స్వర్గంలో కదా అసలైన భోగములు ఉన్నాయి అని విన్నాడు ఆయన కథల ద్వారా. అందువలన ఇంద్ర పదవి కావాలి నాకు అని కోరుకుంటాడట. పోనీ ఇంద్ర పదవి నీకు వచ్చిందనుకో, అక్కడైనా సంతోషం ఉంటావా? నో, లేదు. ఏంటి, బ్రహ్మ పదం వాంఛతి, సృష్టికర్త అయినటువంటి శత్రుముఖ బ్రహ్మని నేను అవ్వాలి అనుకుంటాడంట. మరి బ్రహ్మతో నేనేమో సంతోషం ఉన్నాడు, బ్రహ్మకి ఎక్కడ సంతోషం ఉన్నది? నేను విష్ణు పదం కావాలి నాకు అని కోరుకుంటాడు. మరి విష్ణు ఏమన్నాడు, అభయ అంటే వైరాగ్యమేవ అభయం సర్వం వస్తు సమాన్వితం భువిరుణాం వైరాగ్యమేవ అభయం. కైలాసాధిపతి ఉన్నారు కదా, కైలాసపతి, అత్యంత వైరాగ్యపతి, మహాదేవ్, దేవోంకే దేవ్, మహాదేవ్, కైలాసపతి, అమరనాథపతి, అమరనాథ్, కైలాసనాథ్, భూతనాథ్, పశుపతినాథ్, ముక్తినాథ్, విశ్వనాథ్, సోమనాథ్, ఈ నాథ్ ఉన్నారు కదా మనకి, నాథ. ఆ నాథ పదవి అంటే ఆ యొక్క హరపదం నాకు కావాలని విష్ణు ప్రయత్నిస్తుంటాడు. అంటే మీరు అందరూ అనుకోవచ్చు, అంటే విష్ణు కంటే శివ గొప్ప అంటున్నారు స్వామీజీ అని. కాదు కాదు, నా దృష్టిలో రెండు ఒకటే. అయితే మీరు పోనీ హరిపదం కోసం ప్రయత్నిస్తాడు అందాం, సరే శివ విష్ణు పదం కోసం కోరుకుంటున్నాడు అందాం, ఏదైనా ఒకటే, హరిహర రెండు ఒకటే. అయితే ఇన్ని జరిగినప్పటికీ తృష్ణావధిం కో గతః, మన కోరిక యొక్క తృష్ణ అప్పటికీ తీరదంట. సో మనము అప్పటికే మీ కోరిక తృష్ణ తీరకపోతే దేనింతకు మనం పడుతున్నాం, ఇప్పుడు వరకు మనము సమయం కాలయాపన చేస్తున్నాము. అందువలన ఈ కోరిక అనేది మనలో పూర్తిగా నాశనం చేసి మనల్ని ఎక్కడ పాతాళానికి పంపించేస్తున్నది. అందువలన స్వామి చిన్మయానంద సరస్వతి అంటే పూజ్య స్వామి దయానంద వారి యొక్క గురువు, ఆయన ఏమన్నారంటే, చూడండి మీరు అశాశ్వతము అసంపూర్ణమైనటువంటి కోరికల వెంట మీరు పడుతున్నారు. మీరు లెక్క పెట్టుకోండి, అసంపూర్ణం అంటే లిమిటెడ్ లిమిటెడ్ లిమిటెడ్, తక్కువ 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 కలిపితే ఎప్పుడైనా తక్కువ అవుతుంది కానీ అనంతం అవుతుందా? అంటే ఏంటి, తాత్కాలికము అశాశ్వతమైన వాటి వెంట పడితే మీరు ఎప్పుడైనా శాశ్వతం పొందుతారా? పొందరు.
అంటే 0కి 10 సార్లు 10 సున్నాలు కలిపిన ఏమవుతుంది? 0నే అవుతుంది, 0 అవుతుంది అని తెలుసుకోవాలి. అందుకే చిన్మయానంద స్వామి ఏమన్నారంటే, మీకు ఆనందము సుఖము అంటే ఏమిటి ఎప్పుడైనా విచారించారా? లేదు. మనకున్నటువంటి మొత్తం ఎన్ని కోరికలు ఉన్నాయో అంటే ఆ కోరికలన్నీ చిట్ట మనకుంది. మన దగ్గర 10 కోరికలు ఉన్నాయనుకుందాం సపోజ్కి. అయితే మనం 100 అనుకుందాం, 100 కోరికలు ఉన్నాయనుకున్నాం మనకి. అయితే మనము ఇప్పటి వరకు తీర్చుకున్న కోరికలు బై ఆ యొక్క మొత్తం కోరికలు = మన ఆనందము లేదా సుఖము. సపోజ్ మనకి ఒక 10 కోరికలు ఉన్నాయనుకుందాం మొత్తం సపోజ్ ఇప్పటికి. అందులో ఒక 4 లేకపోతే 5 3 కోరికలు తీరాయి అనుకుందాం. అంటే 3/10 అది మన ఆనందం అనుకుందాం. అయితే మరి 10వ కోరిక తీరే సమయానికి 10/10 అంటే సంపూర్ణ ఆనందం కలగాలి కదా మనకి. ఎవరికైనా అలా కలుగుతుందా? లేదు. ఎందుకు? 10వ కోరిక తీరిందనుకుందాం. ఆ సమయానికి మీలో ఒక 10,000 కోరికలు రెడీ అయి ఉంటాయి రెడీగా. అందువలన 10,000 కోరికలో 100 కోరికలు తీరితే మళ్ళీ ఎంత అవుతుంది? 1/1000 అవుతుంది, లేకపోతే 1/100. అంటే మీ సుఖం ఆనందం తగ్గిపోయిందా లేదా? అలాగా తగ్గిపోయింది. ఎందుకంటే ఈ కోరికలు ఈ కామము ఎక్కడి నుండి వచ్చింది? అజ్ఞానం. అంటే ఏంటి? మీరు పరిపూర్ణంగా ఉన్నారనే జ్ఞానము తెలియకపోవడం వలన అజ్ఞానం మీలో భ్రమ కల్పించి బయట యొక్క ఆకారాల మీద మీకు ఆకర్షణ కలిగిస్తున్నది. బయట వస్తువులు, బయట వ్యక్తులు అవి నిజంగా మీ మీ స్వరూపంతో పోల్చుకుంటే తుచ్చమే. అవి తుచ్చం, తాత్కాలికం, అశాశ్వతం. కానీ వాటికి మీరు భ్రమతో ఎక్కువ విలువిస్తున్నారు. దాని వలన మీలో ఉన్న శాంతి చెదిరిపోయి, అంటే శాంతి అంటే శివ, మీలో శివ చెదిరిపోయి అశాంతితో కూడుకున్నటువంటి ఆ శవ స్వభావం వైపు మీరు ప్రయాణిస్తున్నారు అని చెప్తున్నారు కృష్ణ. ఎందుకంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అంతకుముందు చెప్పాను నేను. యయాతి మహారాజు ఆయన యొక్క ఈ కోరికల్లో పడిపోయి, భ్రమలో పడిపోయి కోరికలు తీర్చుకోవాలని వెంటపడ్డాడు. యవ్వనం పోయి ముసలితనం వచ్చింది, ఇంకా భోగాలు అనుభవించలేకపోయాడు. వెంటనే గురువు గారు అయినటువంటి శుక్రాచార్య దగ్గరికి వెళ్ళి, గురుదేవా మళ్ళీ నాకు యవ్వనం కావాలి అడిగారు. కుదరదండి, ఒక్కసారే మనుషులందరికీ ఎవరికి 2 సార్లు యవ్వనాలు ఇవ్వలేము అన్నా. కుదరదు అన్నాడు. అయితే ఏం చేశారు? వెంటనే సరే నీ తపస్సు ద్వారా ఏదో చెయ్యండి అన్నారు. తన తపస్సును శక్తిని పెట్టి ఎవరైనా సరే ఒక యవ్వనం నీకు ట్రాన్స్ఫర్ చేస్తే వారికి నీ యొక్క ముసలితనం ఇవ్వవచ్చు అన్నారు. ఎవరు ఒప్పుకోలేదు. చివరికి ఒక పుత్రుడు, ఆయన కుమారుడు ఒప్పుకున్నాడు. ఎందుకు? పితృవాక్య పాలన చేసే శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళు ఉంటారు అక్కడక్కడ. అందువలన మళ్ళీ భోగములు అనుభవించి మళ్ళీ వృద్ధాప్యం వచ్చేసింది. ఇక ఆయనకు అర్థమైంది, ఇది ఏ జన్మ, కోటి జన్మలకైనా ఈ కామము కోరికలు తీరేవి కావు. ఎందుకంటే మన అగ్ని ఆర్పాలనుకుంటే మనము దాంట్లో నెయ్యిని వేసి ఆర్పుతామా? ఆర్పలేము. కాబట్టి అప్పుడు ఏమన్నారంటే ఆయన, నజాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతి అహిషా కృష్ణవత్మైవ భూయ ఏవాభివర్ధతే. అంటే ఇంద్రియము భోగాల ద్వారా వాటి వెంబట మనం ప్రయాణించి వాటిని అనుభవించి నా కోరికలు తీర్చుకుంటున్నాను ఎవరైతే వెళ్తుంటారో, అగ్నిలో నెయ్యి వేసినప్పుడు ఆ జ్వాలలు ఆగకుండా ఎలా పెరుగుతాయో మీ కామములు కోరికలు పెరిగి మిమ్మల్ని నాశనం చేస్తాయి. తస్మాత్ జాగ్రత్త అని ఈ ఉపదేశాన్ని మనకి ఇచ్చారు యయాతి మహారాజు. మనం యయాతి మహారాజులో కనీసము 1,00,000 వంతుపాటి కూడా మనం చెయ్యం. మనం ఎందుకు కోరికలు పెట్టుకుని ఉంటున్నాము? కాబట్టి ఈ తత్వాన్ని మీరు జరభద్రంగా హృదయస్థంలో పెట్టుకోవాలి.
మిగతా వ్యాఖ్య రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మహాదేవ్ మహాదేవ్. హరి ఓం స్వామీజీ. హరి ఓం స్వామి. ఓం స్వామీజీ. అదే స్వామి. హరి ఓం నమస్కారం. హరి ఓం నమస్కారం స్వామి. ప్రణామ. హరి హరి ఓం స్వామీజీ. హరి ఓం. నమస్తే అమ్మా.